బాయ్. ఏయ్, బానేరదు. చెప్పురా ఎక్కడ ఉంది? ఎక్కడా సార్ నా పాకెట్లో ఉంది సార్. పాకెట్ లేదు బే. నా చేసి పాకెట్ అందులో ఉంది సార్. ఈ అమ్మాయి తెలుసా? తెలీదు సార్. సరిగ్గా చూసి చెప్పు. ఈ అమ్మాయి తెలుసా? క్లబ్కి వస్తుంటుంది సార్ అజయ్ వాళ్ళ గ్రూప్తో. కానీ తనతో నాకు పెద్దగా పరిచయం లేదు సార్. ఓల్డ్ సిటీలో యాక్సిడెంటల్లీ నార్కోటిక్ బస్ట్ అయింది. వచ్చి రికవర్ చేసుకోండి. యాక్సిడెంటల్లీ అయింది అని చెప్తున్నా కదా, వద్దంటే చెప్పండి, వదిలేస్తా. డౌన్ డౌన్. వచ్చి రికవర్ చేసుకోండి రోహిత్ దగ్గర. రోహిత్, వాడి సంగతి చూడు. సార్, మీరు ఒక పని చేయండి. మీ ఇంట్లో పూజ ఒకటి జరిపించండి. పూజ ఏంటి సార్? మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావడానికి పూజ లాంటిది ఒకటి జరిపించండి. ఏంటి సార్ ఇది? అమ్మాయి తప్పోయిందని. సార్ ట్రస్ట్ మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావాలంటే ఈ పని చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్, ప్రీతి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి. పిలిచిన వాళ్ళందరి పేర్లు మా రోహిత్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పూజ రేపే జరగాలి. లేట్ అవ్వద్దు. చూసుకో రోహిత్. ఆ పూజ ఏంటి విక్రమ్? రోహిత్ కిడ్నాప్ చేసినోడు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇంట్లో పూజని పిలిస్తే వస్తారంటావా? రాడు. గుడ్, నాకు అదే కావాలి. వీళ్ళ క్లోజ్ సర్కిల్లో ఎవరెవరైతే పూజకు రాలేదో వాళ్ళందరి పేర్లు నాకు కావాలి. మరి పూజకు వస్తే? ఎస్, నాకు అది కూడా కావాలి. కిడ్నాప్ చేసినోడు పూజకు గనక వస్తే నాకు ఖచ్చితంగా ఏదో క్లూ వదిలేతారు. ఈ కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కల్పరేట్స్ ఫ్యామిలీ సర్కిల్లోనే ఉంటారు. ఈ పూజ మనకు మంచి ఆపర్చునిటీ. మన సస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికైనా, కొత్త సస్పెక్ట్స్ని మన లిస్ట్లో యాడ్ చేయడానికైనా సరే. సీ యూ టుమారో. రోహిత్, నేను కాలేజ్ సంగతి ఈవినింగ్ అలా వస్తుంది. పబ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా. హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తున్నారు. సరే, నువ్వు ఆ లిస్ట్ తీసుకొని వచ్చాయి. ఓకే. రండి సార్ ప్లీజ్. ఏమైందండి? సార్ ప్లీజ్ రండి సార్. ఏం జరిగింది? సార్ ఒక్కసారి నాతో రండి సార్ ప్లీజ్. ప్లీజ్ రండి. సార్ ఇక్కడ ఈ లెటర్ నేను బయటకు వస్తుంటే ఎవరు ఎవరు పెట్టారు సార్. మీ పేరు రాసింది డెడ్ బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ అని. డెడ్ బాడీయా? ఎవరు డెడ్ బాడీ అండి?
ప్రీతి అయ్యుడు. ప్రీతి అయితే విక్రమ్ పేరు ఎందుకు రాస్తారు? తిన్నావా? పోయి పోయి హీరో బ్రేక్ఫాస్ట్ చేయాలా? సుష్మి ఆమ్లెట్ తింటావా? మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. పొద్దున నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి చూస్తున్నారు. రమేష్ రమేష్ బాబు. మన ఇంట్లోకి ఎవరైనా తొంగి చూడడం చూసావా? లేదు బాబు, నేను వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఏం చూడలేదు బాబు. సుష్మి టాబ్లెట్ వేసుకున్నావా? ఇది టాబ్లెట్స్ వల్ల కాదు విక్రమ్. ఈ టాబ్లెట్ వేసుకున్నాను. ఇది టాబ్లెట్స్ వల్ల కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికి? ఇప్పుడు కాదు, అర్థం చేసుకో. నాతో స్టేషన్కి రావాలి విక్రమ్. చాలా రోజుల నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా. రే యూ మోరా, నువ్వు ఈ కేసుని రాంగ్ డైరెక్షన్ లో హ్యాండిల్ చేస్తున్నావురా. నేహా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. మైండ్ నీకు ఏంట్రా కాలర్ పట్టుకుంటా? బ్లడ్ ఇడియట్స్. సార్ వీడు అభిలాష్, విక్రమ్ని క్వశ్చన్ చేసే పద్ధతి ఇది కాదు. అతను ఊరు వదిలి పారిపోతున్నాడా? విక్రమ్ అవుట్. విక్రమ్, రోహిత్ రాజు గెస్ట్ హౌస్ వెనక సర్చ్ పార్టీ లీడ్ చేస్తున్నాడు. వెళ్ళి చూడు. థ్యాంక్ యూ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకేం చెప్పదు అభిలాష్. నీకు నేహా కేసు ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను. నీకు నేహా కంటే విక్రమ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. హే విక్రమ్, హౌ ఆర్ యు కోపింగ్ అప్? యా ఫైన్. పిల్స్ వేసుకుంటున్నావా? నో, ఇట్స్ మేకింగ్ మీ నమ్. సార్ ఖచ్చితంగా నేహ తప్పిపోవడానికి విక్రమ్కి ఏదో సంబంధం ఉంది సార్. విక్రమ్ ఇప్పుడు హ్యాండిల్ చేసేది ప్రీతి మిస్సింగ్ కేసు ఒక్కటే కాదు, నేహా కేసు కూడా. నాకు రోహిత్ అంత బ్రీఫ్ చేశాడు. నువ్వు వెంటనే నేహా కేసు డ్రాప్ చేయి. Sir. యూర్ డన్. ఏమైనా దొరికిందా? ఇంకేం దొరకలేదు. కడేవర్ డాగ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. 5 years అయింది రోహిత్ నేను హాస్పిటల్లో ఉండి. వాట్ ద యూ గైస్ డూయింగ్ మ్యాన్? ట్రై చేస్తున్నా విక్రమ్. ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతితో నేహాతో కూడా తెలియదు రోహిత్. ట్రై చేస్తే సరిపోదు, వెళ్ళి ప్రెషర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ వెళ్తున్నాను, ఇది ఫినిష్ చేసుకొని వచ్చేసి. ఓకే. అండ్ ఆల్సో రోహిత్, మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ షూస్, కార్ టైర్స్, బైక్ టైర్స్లో ఉన్న మడ్ శాంపిల్స్ తీసుకొని ఈ మడ్ శాంపిల్స్తో కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. అండ్ అలాగే వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ ఉంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి నాకు చెప్పు. ఓకే. విక్రమ్, అనిరుద్ధని హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్. అనిరుద్, టెల్ మీ వన్ థింగ్. ఈ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ అండ్ నా సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ హ్యాండ్ రైటింగ్ నువ్వు కంపేర్ చేసి నా సస్పెక్ట్స్ ఎవరైనా ఇది రాసారేమో చెప్పగలవా? ఎవరు రాశారో కానీ ఇంటెన్షనల్గా చిన్న చిన్న స్ట్రోక్స్ రాశారు సార్ ఈ నోట్ని. ఇది న్యాచురల్ హ్యాండ్ రైటింగ్ కాదు. చాలా పెక్యులర్ నోట్ విక్రమ్. నోట్ మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? రిపోర్ట్స్ అని నీకు ఈమెయిల్ చేశాను. షీలావి, ప్రీతి ఫాదర్వి ప్రింట్స్ ఉన్నాయి. వాళ్ళు నోట్ హ్యాండిల్ చేశారు కదా, అలాగే నీ ప్రింట్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి. గ్లౌస్ వేసుకోలేదు కదా, అన్నోన్ ప్రింట్స్ ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. ఎవరు చేశారు కానీ చాలా నీట్గా చేశారు. నేహా కాల్ లిస్ట్.